హైదరాబాద్ టు కన్యాకుమారి సోలో నాన్ స్టాప్ రైడ్ 1240 కిలోమీటర్స్. గాయ్స్ చూసుకోండి ఇక్కడ ఏదో ఇప్పుడిప్పుడే యాక్సిడెంట్ అయినట్టుంది. ఇన్నోవా క్రిస్టా 40-50 కిలోమీటర్ల మొడ్డలో రోడ్లో నడిపి చిరాకు దెంగిపోయింది. తెలంగాణలో బూతు మాటలు వస్తాయి. రిటర్న్ ఒకటే ఓవర్టేకింగ్ చేస్తుండో ఒకటే కొడుతున్నాడు పిల్లని వేసుకొని. ఇప్పటి వరకు 4 hours గూగుల్ టైం అయితే బీట్ చేసినాం అనమాట. కన్యాకుమారి బాయ్స్. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ నరేందర్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ నరేందర్ ఆన్ Z9. మీకు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. హైదరాబాద్ టు కన్యాకుమారి సోలో నాన్ స్టాప్ రైడ్ 1240 కిలోమీటర్స్ అనమాట. గూగుల్ ఎస్టిమేషన్ టైం వచ్చేసి 22 hours చూపిస్తుంది. మనం ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తామనేది చూద్దాం. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 2 years అయిందనమాట మనం యూట్యూబ్కి బ్రేక్ తీసుకొని. ఆల్మోస్ట్ 2 years నుంచి అయితే నేను రైడ్స్ చేస్తున్నాను, ట్రావెలింగ్ ఏం ఆపలేదు. బట్ కాకపోతే యూట్యూబ్కి మాత్రమే కొంచెం బ్రేక్ ఇచ్చిన అనమాట, యూట్యూబ్ సమ్ పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడైతే మళ్ళీ యూట్యూబ్లో బ్లాగ్స్ అయితే వేద్దామని అనుకుంటున్నా. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే కింద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ వేసుకొని, అండ్ ఇంకా నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. చలో గైస్, ఇంకా లేట్ చేయకుండా గేర్ అప్ అయి చలో సీ ఆన్ ది బైక్స్. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, మనమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 7:03 అవుతుంది. ఇక్కడ నుంచి కన్యాకుమారి 1228 కిలోమీటర్స్. అండ్ మనమైతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:40కి అయితే రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇకైతే ఫ్యూల్ స్టాప్ అయితే ఇప్పుడు ఏం అవసరం లేదు, ఆల్రెడీ నైట్ ఫ్యూల్ అయితే కొట్టించేసాం అనమాట. యాక్చువల్లీ నేనైతే నైట్ 2-3కే స్టార్ట్ అయిపోవాలి, కాకపోతే ఫుల్ నిద్ర వచ్చేసి పడుకొని పోయినా అనమాట. యాక్చువల్లీ పార్టీకి పొద్దున బెంగళూరు ట్రాఫిక్ అట్లా దాటేద్దాం అనేసి అనుకున్నా. ఇంకా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ దాటడానికే మనకు ఇంకో గంట పడుతుంది. ఇక్కడ నుంచి ముందులో 2 kilometers లో జడ్చర్లో ఉంది. సో ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు నేనైతే సాంగ్స్ పెట్టుకొని ఆరామ్సే 100-120లో క్రూజ్ చేసుకుంటూ వచ్చేసా. ఇంకా ఇక్కడ నుంచి 11:33 kilometers చూపిస్తుంది. 19 hours 40 minutes. ఎర్లీ మార్నింగ్ 4:20కి రీచ్ అవుతామని చూపిస్తుంది. లెట్స్ సీ గూగుల్ మ్యాప్స్ని బీట్ చేస్తామా లేదా, ఇంకా గూగుల్ మ్యాప్ కంటే ఇంకెక్కువ టైం పడుతుందా అనేది చూద్దాం. ఆ ప్లాన్ ప్రకారం యాక్చువల్లీ ఇప్పటివరకు బెంగళూరు క్రాస్ అయిపోవాలన్నమాట. కాకపోతే మనం ఇంకా జడ్చర్లలోనే ఉన్నాం. ఇక్కడ 360 మౌంట్ చేసినాను, మీకు 360 యాంగిల్ ఫుటేజ్ కూడా వస్తుంది. కానీ 1200 kilometers ఎక్స్పల్స్ 210 పైన చేయగలుగుతామా లేదా అనేది లెట్స్ సీ. ఇదేమి రికార్డ్ బ్రేకింగ్ ఆర్ ఏం ఛాలెంజ్ కాదు, జస్ట్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం రైడ్ చేస్తున్నాను, నాన్ స్టాప్ రైడ్. యాక్చువల్లీ ఇప్పటివరకు నేనైతే సౌత్ ఇండియా 2 times కంప్లీట్ చేశాను. బట్ కాకపోతే ఎప్పుడు కూడా హైదరాబాద్ టు కన్యాకుమారి నాన్ స్టాప్ అయితే చేయలే అనమాట. అంటే బెంగళూరు మధురై ఈ రూట్లో ఎప్పుడు చేయలేదు. సో నాన్ స్టాప్ రైడ్ చేద్దాం అనిపించింది ఒకసారి. ఈ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4000+ kilometers ఉంటుంది. అండ్ రైడ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. ఇంకా నా వాయిస్ క్లారిటీ అండ్ ఇంకా వీడియో యాంగిల్ ఎట్లున్నాయి ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. గాయ్స్ చూసుకోండి ఇక్కడ ఏదో ఇప్పుడిప్పుడే యాక్సిడెంట్ అయినట్టుంది. ఇన్నోవా క్రిస్టా మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. అప్పటి నుంచి బాగానే క్రూజ్ చేస్తున్నా, ఆల్మోస్ట్ 130 అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే డే టైంలోనే ఎంత గట్టిగా కొట్టేస్తే అంత మంచిది మనకే. ఇక్కడ నుంచి ఇంకా కర్నూలు వచ్చేసి 60 kilometers ఉందన్నమాట. ఒక 40 minutes రీచ్ అయిపోతాం కర్నూలుకి. కన్యాకుమారి 1111 kilometers ఫ్రమ్ హియర్. బెంగళూరు 420 kilometers ఉంది. ఇంకా నాకు తెలిసి నా టార్గెట్ వచ్చేసి 2:33 వరకే బెంగళూరు అయితే క్రాస్ అయిపోవాలని అనుకుంటున్నా. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. మన బైక్ అయితే ఆల్రెడీ రిజర్వ్లో పడింది అనమాట. మనకైతే ఫ్యూయల్ స్టాప్ కావాలి. అండ్ ఇక్కడ ముందర ఒక ఫ్యూయల్ బంక్ అయితే ఉంది, భారత్ పెట్రోలియం. ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేద్దాం. ఇక్కడ నుంచి కర్నూలు వచ్చేసి 20 kilometers ఉందన్నమాట. అండ్ మ్యాప్స్ అయితే ఆఫ్ చేసినాను, ఆల్మోస్ట్ ఆఫ్ బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయింది. సో మళ్ళీ 1000 kilometers ట్రావెల్ చేయాలంటే మ్యాప్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా ఆఫ్ చేసుకున్నాను. బెంగళూరు వెళ్ళేంత వరకు మ్యాప్స్ అవసరం లేదని చెప్పి. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి 108 ఉంది. ఇది వచ్చేసి కృష్ణా రివర్ అనమాట. మనమైతే మన రైడ్లో ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 5-10 kilometers కర్నూలు సిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చేసి 370 kilometers ఉంది.
ప్రజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం కంప్లీట్ చేయలేదు. ముందర ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, లేదంటే డైరెక్ట్ లంచ్కే బ్రేక్ తీసుకుంటాను. హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు మనకైతే 3 hours పట్టిందనమాట. మా ఇంటి దగ్గర నుంచి 7 o'clock స్టార్ట్ అయ్యా, ఇక్కడ రావడానికి 10 అయింది. ఆల్మోస్ట్ 2 years తర్వాత బ్లాగ్ చేస్తున్నా కదా, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అనమాట. అండ్ మస్తు మళ్ళా వస్తుంది కూడా సోలో రైడ్. ఇక్కడ ఏదో బండ్ల గణేష్ గారిది ఏదో సంకల్ప యాత్రనో సంథింగ్ ఏదో జరుగుతుంది. సంకల్ప యాత్ర అంట బండ్ల గణేష్ది. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా శిల్ప మొబైల్ క్యాంటీన్ అని చెప్పి, ఇక్కడ ఆగి మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. గూటి ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంది. గూటికి ముందర ఆగి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇంకా లంచ్ కోసం ఆగాల్సిన పని ఉండదని చెప్పేసి ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన అనమాట. ఇంకా నైట్ వరకు నో ఫుడ్ బ్రేక్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి కన్యాకుమారి వచ్చేసి 934 kilometers, 16 hours చూపిస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనమైతే ఒక 1 hour గూగుల్ టైం వెయిట్ చేస్తాం అనమాట. అండ్ ఇంకా కాన్స్టెంట్గా ఇంతే లంచ్ బ్రేక్ తీసుకోకుండా ఈవినింగ్ వరకే రైడ్ చేస్తే ఇంకో 1 hour to 2 hour గూగుల్ టైం అయితే వెయిట్ చేస్తాం. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించిన ప్లేస్ నుంచి ఇక్కడి వరకు 200 kilometers వచ్చినాం అనమాట. అండ్ మళ్ళీ మనకైతే ఇంకో ఫ్యూయల్ బ్రేక్ కావాలి. నాకు తెలిసి ఇట్లా మైలేజ్ ఇస్తే మనకు ఒక 6 to 7 ఫ్యూయల్ బ్రేక్సే పడుతుంది అనుకుంటా ఈ రైడ్లో. ఇండియన్ ఆయిల్ నాకు తెలిసి మనం ఇంకా ఆంధ్రాలోనే ఉన్నాం. ఒక 30 kilometers దాటినాం అనంతపూర్ నుంచి. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి 109. ఇక్కడైతే 1000 rupees ఫ్యూయల్ పట్టింది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మనకైతే 30-35 kilometersలో కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వస్తుందంట. అండ్ ఇంకా ఇక్కడ నుంచి దగ్గర 180 kilometers ఏమో ఉంది బెంగళూరు అవుట్స్కట్స్కి. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. అండ్ నేనైతే ఎవ్రీ 80 to 100 kilometersకి ఒక బ్రేక్ అయితే తీసుకుంటాను అనమాట. నేను ఈ బైక్ని అసలు ఫుల్ స్ట్రెస్ చేయాలని అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ బైక్ తీసుకొని ఓన్లీ 7 months అవుతుంది. 7 monthsలో ఆల్రెడీ ఒకసారి ఇంజన్ రీస్టోర్ అయింది. సో అందుకే దీనిపైన ఎక్కువ హై స్పీడ్స్ చేస్తూ ఎక్కువ స్ట్రెస్ చేయాలని లేదు దీన్ని. మనమైతే ప్రజెంట్ ఏడున్నాం తెలుసా? ప్రజెంట్ మనం కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరలో ఉన్నాం అనమాట. నాకైతే ఆల్రెడీ కనిపిస్తుంది కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ నుంచి ఇంకో 1 kilometer అట్లుందనమాట. అసలు ఫుల్ ఎండ కొడుతుంది, అసలు చిరాకు లేస్తుంది. జాకెట్ వేసుకొని ఇవన్నీ వేసుకొని నడపాలంటే. అప్పుడప్పుడు ఇట్లా హైవే పైన స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి అనమాట. కొన్నిసార్లు అయితే చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. చాలా పెద్దనే ఉంది. అండ్ కియా కార్స్వి ఇంజన్స్ పోయినాయని చెప్పి ఒక న్యూస్ వచ్చి ఉంటాయి కదా, అది ఇక్కడ నుంచే అనమాట. కాకపోతే సమ్ సీరియల్ నంబర్ మిస్టేక్ వల్ల అట్లా న్యూస్ వచ్చింది అని అన్నారు. కాకపోతే ఏం మిస్సింగ్ అవ్వలేదు అంట. ఇక్కడైతే ఆగి ఒక 5-10 minutes బ్రేక్ తీసుకుందాం. అసలు క్రేజీ ఉంది అసలు ఇది. అండ్ ముందులో విండ్ మిల్స్, చిన్న మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్ అయితే మొత్తం ఫుల్ బ్లాక్ ఉన్నాయి. ముందర వాన పడొద్దని అనుకుంటున్నా. మనమైతే బెంగళూరు సిటీ అయితే ఎంటర్ అవ్వమన్నమాట. బెంగళూరు అవుట్స్కట్స్ నుంచి డైరెక్ట్ తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇంకో 1 hour రైడ్ చేస్తే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. ప్రజెంట్ మనం వచ్చేసి కర్ణాటకలో ఉన్నామన్నమాట. మన రైడ్లో ద సెకండ్ స్టేట్. అండ్ ఇంకా మన రైడ్లో థర్డ్ స్టేట్ తమిళనాడు కూడా ఎంటర్ అవ్వబోతున్నాం ఇంకో 1 hour లోపల. ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు మనకైతే 550+ kilometers వచ్చినామన్నమాట. 7 hours పట్టింది 550 kilometersకి. సేమ్ ఇదే స్పీడ్ ఇదే టైమింగ్లో కనుక మెయింటైన్ చేస్తే మనమైతే ఒక 16 to 17 hours లోపల మనమైతే కన్యాకుమారి రీచ్ అవుతామని అనుకుంటున్నాం. మనం ప్రజెంట్ వచ్చేసి దేవనహల్లిలో ఉన్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే బెంగళూరు వెళ్ళిపోతాం అనమాట, బెంగళూరు సిటీలోకి. అండ్ ఇక్కడ 300 meters లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే మనమైతే
హోసూర్, ఓస్కేట్ అండ్ కృష్ణగిరి సైడ్ వెళ్ళిపోతాం. తమిళనాడు రూట్ అదంతా. బెంగళూరు రైడర్స్ అందరూ ఈరోజు రిపబ్లిక్ డే రైడ్ కోసం పోయినారు అనుకుంటా. అసలు చాలా వెహికల్స్ కనిపించినాయి, దగ్గర దగ్గర ఒక 100+ బైక్స్ కనిపించినాయి. అండ్ ఇక్కడ బెంగళూరులో డబల్ హెల్మెట్ కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరు డబల్ హెల్మెట్ క్యారీ చేస్తున్నారు. అదే మన హైదరాబాద్లో అసలు ఒక్క హెల్మెట్ వేసుకోనికే నానా తంటాలు పడతారు. ఇదంతా నాకు తెలిసి సిటీ ఔటర్ రింగ్ రోడ్ అనుకుంటా ఇది. అరే అటెక్కల్లా ఇటు వెళ్ళిపోవాలా? ఆహా ఫక్. యాక్చువల్లీ పైనుంచి వెళ్ళాలా కింద నుంచి వెళ్ళాలా నాకేం అర్థం అవ్వట్లేదు. నేనైతే కింద నుంచి వెళ్తున్నాను. పోస్ట్కోట్ స్ట్రైట్ చూపిస్తుంది. ఈ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 2.5 hours గూగుల్ టైం అయితే బీట్ చేసినాను. మార్నింగ్ 4:30 అని చూపించింది. ఇప్పుడేమో రీచింగ్ టైం నైట్ 2 o'clock చూపిస్తుంది. మళ్ళీ నైట్ లోపు ఇంకో 1 hour అట్లా బీట్ చేసేసినామంటే మనకే సెట్. ఇంకా అట్లా 1 వరకు రీచ్ అయిపోయినా సెట్. నేను అదే ఆలోచిస్తున్నా, వెళ్ళిన తర్వాత రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా లేవా, ఏంది సీన్, హోటల్స్ ఓపెన్ ఉంటాయా అని ఆలోచిస్తున్నా. ముందలెక్కలైనా ఈ బెంగళూరు సిటీ ఇదంతా కృష్ణగిరి వెళ్ళిన తర్వాత ఒక మంచి లాంగ్ బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నా. ఎక్కడ అయినా ఒక 5 minutes కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఆగట్లేదు. సో అందుకే ముందర వెళ్ళినాక ఒక 1/2 hour అట్లా మంచి రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నా. సో అప్పుడు రూమ్ అయితే బుక్ చేసేసుకుంటాను కన్యాకుమారిలో. ఎందుకంటే మళ్ళీ నైట్ వెళ్ళిన తర్వాత సర్చింగ్ అంటే అది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. ఈ గూగుల్ మ్యాప్స్ మంచి హైవేల నుంచి తీసుకుపోతుంది ఏమంటే ఈ బొంగులో రోడ్లోకి తీసుకొచ్చిండే. అండ్ గాయస్ బ్లాగ్లో ఏమైనా అప్పుడప్పుడు కొంచెం బూతు మాటలు వస్తే అడ్జస్ట్ చేసుకోండి. తెలంగాణలో బూతు మాటలు వస్తాయి కోపంలో. ఈ మొడ్డలో రోడ్ ఉంది, ఇదంతా చిరాకు లేపుతుంది. ఎంతసేపు మంచి హైవే పైన నడిపి పిచ్చి రోడ్లోకి వచ్చేసరికి చిరాకు లేస్తుంది. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రిన్స్ ఛాయ్ అని చెప్పి, ఇక్కడ తాగి ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా. 40-50 కిలోమీటర్ల మొడ్డల రోడ్లో నడిపి చిరాకు దెంగిపోయింది. బూతులు వస్తున్నాయని ఏమనుకోకుండా మరి ఫుల్ కోపంలో ఉన్నా. 600 kilometers నాన్ స్టాప్ మంచి 4-lane హైవే నడిపి ఈ రోడ్లో నడుపుతుంటే ఫుల్ చిరాకులు వేస్తుంది నాకైతే. ఇంకా నేను మంచి ప్యూర్ ఆఫ్ రోడింగ్ మెషిన్ నడుపుతూనే నాకు ఇంత చిరాకులు వేస్తుందంటే నేను నా కవసకి జీనైనా ఏదో వేసుకొని వచ్చింటే ఇడికి అసలు ఇంకా చిరాకులు వేసిపోతుండే. చినుకులు వాన అయితే పడుతుంది. ఫుల్గా రావద్దని అనుకుంటున్నా. ఫుల్గా పడ్డదంటే ఇంకా ఫక్ అయిపోతాం. అండ్ ఇంకా మనకి మన రైడ్లో 4th ఫ్యూయల్ స్టాప్ కూడా కావాలన్నమాట. ఇప్పటి వరకు 3000 rupees ఫ్యూయల్ అయితే తాగింది. అండ్ ఇంకా నాకు తెలిసి ఇంకో 3,000 to 4,000 పడుతుంది. కృష్ణగిరి 65 kilometers, హోసూర్ 17 kilometers ఉంది. మనం హోసూర్ ఎంటర్ అయిపోయినామంటే ఇంకా తమిళనాడులోకి కూడా ఎంటర్ అయిపోయినట్టే. మన రైడ్లో థర్డ్ స్టేట్ తమిళనాడు కూడా ఎంటర్ అయిపోతాం. ఈ క్లిప్ కొంచెం వాయిస్ బుక్ చేసింది అనమాట. మనమైతే హోసూర్ దగ్గర లెఫ్ట్ డైరెక్షన్ తీసుకొని ఈ కృష్ణగిరి హైవే అయితే ఎక్కేసినాం అనమాట. అసలు రోడ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండే. అసలు కృష్ణగిరి ఇక్కడ నుంచి కృష్ణగిరి టు ధర్మపురి టు సేలం వెళ్తాం అనమాట. అసలు రోడ్ మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది. అండ్ వెదర్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. అండ్ గైస్ చూస్తున్నారు కదా మౌంటైన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ 5 years తర్వాత సౌత్ ఇండియాలో రైడ్ చేస్తున్నాడు. ఈ 2022 తర్వాత ఆల్మోస్ట్ మొత్తం నేను చేసిన రైడ్లో నార్తే చేసినాను. సౌత్కి చాలా తక్కువ చేసినాను అనమాట. ఈ తమిళనాడు కేరళ అయితే ఆల్మోస్ట్ 4.5 years తర్వాత మళ్ళీ వస్తున్నాయి ఇడికి. అది క్రేజీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కన్యాకుమారి వచ్చేసి ఇంకా 490 kilometers. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 3.5 hours బీట్ చేస్తాం అనమాట గూగుల్ టైంని. మన ఎక్స్పల్స్ 210 పైనే 3 hours బీట్ చేస్తామంటే మరి మన దగ్గర Z9 ఉంటే ఇప్పటివరకు ఎన్ని అవర్స్ బీట్ చేస్తున్నానో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి సేలం ఇంకా 22 kilometers సంథింగ్ అట్లా ఉంది. 30 kilometers ఉంది సేలం ఇక్కడ నుంచి. ఇంకా సేలం క్రాస్ అయిన తర్వాతనే బ్రేక్ తీసుకుంటాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో రోడ్ చిన్నగా అయింది. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా నడుస్తుంది అనమాట ఈ రోడ్లో.
నాకు తెలిసి అందరూ రైడర్స్ కొల్లీల్స్ వెళ్ళారు అనుకుంటా. చూసుకోండి, చాలా మంది బైకర్స్ వెళ్తున్నారు రిటర్న్. వీడెవడో అప్పటి నుంచి ఒకటే ఓవర్టేకింగ్ చేస్తుండో, ఒకటే కొడుతున్నాడు పిల్లని వేసుకొని. నాకు తెలిసి ఇంకో 1 hour నడుస్తుండొచ్చు. నాకు తెలిసి లైటింగ్ ఉంటుంది 1 hour. దాని తర్వాత లైటింగ్ అయితే మొత్తం పోతుంది. సో ఇంకా నాకు తెలిసి 1 hourలో ఎంత కుదురుతుందో అంత రైడ్ చేస్తాను. దాని తర్వాత ఒక 1/2 hour బ్రేక్ తీసుకొని మళ్ళీ రైడ్ అయితే చేస్తాను అనమాట. 360 మౌంట్ కూడా తీసేస్తాను. ఫుల్ వాన పడిన ఉంటాయి వెనకాల. మనం ఫుల్ ఫ్లెడ్జ్గా రేపటి నుంచి 360 యూజ్ చేద్దాం. సేలం అయితే రీచ్ అయినాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి 450 kilometers ఉంది కన్యాకుమారి. మొత్తం ఏందో మరి సేలం ఎంటర్ అయిన నుంచి ఒకటే కాప్స్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. యాక్చువల్లీ సీన్ ఏంటంటే నేను ఒరిజినల్ ఆర్సీఏ క్యారీ చేయట్లే అనమాట. చూద్దాం, ఎవరైనా మనం పట్టుకున్నప్పుడు ఆలోచిద్దాం. జస్ట్ నా దగ్గర ఫోటో మాత్రమే ఉంది, ఒరిజినల్ ఆర్సీ కూడా లేదు. అండ్ ఇంకా 7.5 hours చూపిస్తుంది. ఆల్రెడీ నా బాడీ స్ట్రెస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం లైట్ పోయిందంటే ఇంకెక్కువ స్ట్రెస్ అయిపోతుంది నా బాడీ. డే టైంలోనే ఎంత అంటే అంత కొట్టగలుగుతా. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం బోరింగ్ ఉండొచ్చు, కాకపోతే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా రేపటి నుంచి రచ్చరంబలో వేసేద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడైతే ఆగి మంచి లాంగ్ బ్రేక్ తీసుకున్నా ఒక 1/2 hour. ఇక్కడ ఆగి ఒక ఫిల్టర్ కాఫీ తాగేసిన. అండ్ దెన్ కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టడానికి చూసిన, కాకపోతే మధ్యలో కొద్దిసేపు బాగా పడింది అనమాట. సో వాటర్ ఆ కేబుల్లోకి వెళ్ళినాయి. సో ఇంకా అసలు వాటర్ డిటెక్టెడ్ అని చూపించి అసలు ఛార్జింగే అవ్వట్లే అనమాట. సో ఇంకా నా పర్సనల్ ఫోన్ అయితే మౌంట్ చేసినాను మ్యాప్స్ కోసం అని చెప్పి. వేరే ఫోన్ అసలు ఛార్జే అవ్వట్లేదు. ముందర ఎక్కడైనా ఆగినప్పుడు ఇంకా డాబాలో ఛార్జ్ చేయాలి. ప్రజెంట్ టైం వచ్చేసి 7:56 అవుతుంది అనమాట. ఇక్కడైతే ఆగి ఒక మోర్ దెన్ 1/2 hour బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫోన్స్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పినా కదా. సో ఇక్కడ ఆగి ఫోన్స్ అయితే ఛార్జ్ చేసేసుకున్నా. మార్నింగ్ నుంచి ఇదే నా సెకండ్ లార్జ్ బ్రేక్ అనమాట. మార్నింగ్ నుంచి అసలు బ్రేక్స్ తీసుకోవట్లేదు, జస్ట్ నేను ఫ్యూయల్ బ్రేక్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ నుంచి 338 kilometers చూపిస్తుంది. సేలం క్రాస్ అయిన నుంచి అసలు ఒక 1 hour అయితే 130 పట్టి కూర్చున్నా అనమాట. ఇంకా అసలు కొన్ని సార్లు అయితే అసలు ట్రాఫిక్ ఏం ఉండట్లేదు, ఒక్క వెహికల్ కూడా ఉండట్లేదు అనమాట. ఈ మనం వెళ్ళే కన్యాకుమారి రూట్లో, కన్యాకుమారి టు ఇటు వచ్చే రూట్లో చాలా వెహికల్స్ ఉంటున్నాయి. కాకపోతే మనం వెళ్ళే రూట్లో అసలు వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇట్లా యూటర్న్ వచ్చినప్పుడు చాలా వరకు మొత్తం బ్యారికేడ్స్ పెట్టున్నాయి అనమాట. అదే ఒక్కటే స్పీడ్ బ్రేక్ చేస్తుంది. లేదు అంటే అసలు కాన్స్టెంట్గా 120, 130, 120, 130 క్లోజ్ చేయగలుగుతున్నా. ఆల్ రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ న్యూ బాలాజీ భవన్ అని. ఇక్కడైతే ఆగి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 10-12 అవుతున్నాయి. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 40 minutes వరకు అయినా. అండ్ ఇక్కడ ఆగి రూమ్ అయితే సార్ట్ చేసుకున్నాను అనమాట కన్యాకుమారిలో. చలో బాయ్. కన్యాకుమారిలో అయితే రూమ్ అయితే సార్ట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ చాలా హోటల్స్కి కాల్ చేసినాను. ఏవైతే లో బడ్జెట్లో ఉన్నాయో ఆ హోటల్స్ ఏమో అన్నీ ఫుల్ అయిపోయినాయంట. ఒక్కొక్కటి వేరే హోటల్స్కి కాల్ చేస్తే ఆస్తులు అడుగుతున్నారు. సో ఇంకా లాస్ట్కి కన్యాకుమారి మనం ఎక్కడైతే ఈ హైవే నుంచి డైవర్షన్ తీసుకొని కన్యాకుమారి సిటీ లోపలికి వెళ్తామో ఆ డైవర్షన్ తీసుకునే దగ్గరనే బిఎల్ లాడ్జ్ అని చెప్పి ఒకటి దొరికిందనమాట. 1200 పడుతుంది. అండ్ ఇంకా మన గోప్రోలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. నాకు తెలిసి ఇదే నా లాస్ట్ వ్లాగ్ అనుకుంటా ఇంకా కన్యాకుమారి వెళ్ళే ముందు. అండ్ మనకు వచ్చేసి ఇంకో ఫ్యూయల్ అయితే కావాలి. టోటల్ 6 ఫ్యూయల్ స్టాప్స్ అయితే తీసుకుంటున్నాం ఈరోజు. యాక్చువల్లీ ఇప్పటివరకు ఒక 5 స్టాప్స్ తీసుకున్నాం. అండ్ ఇంకా ఇంకొక స్టాప్ తీసుకుంటే కన్యాకుమారి రీచ్ అయిపోతాం. మనమైతే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు 4 hours గూగుల్ టైం అయితే బీట్ చేసినాం అనమాట. 12:40, 12:50 వరకు అట్లా రీచ్ అయిపోతామని చూపిస్తుంది మనం బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి. రైట్ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్లీ వి మేడ్ ఇట్ టు కన్యాకుమారి బాయ్స్.
After 17 hours, 30 minutes of non-stop ride, 1243 kilometers from Hyderabad. Finally, all right, my boys and girls, finally we reached Kanyakumari after 17.5 hours of non-stop, 1243 kilometers from Hyderabad. కెమెరాలో ఛార్జర్ అయిపోయింది అనమాట. ఈ రోజుకి వీడియో ఇంతే. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలిసేదా, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.